హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యువర్ బన్నీ బీట్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ వెనక మీరు చూస్తున్నారు మన బేస్ కేదార్నాథ్ కింద సీతాపూర్లో మన బేస్ ఉంటుంది. అండ్ ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేయబోతున్నామంటే చాలామంది మన దగ్గర ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ యాత్రకైతే దాదాపు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ కలిపి మొత్తం 5 లక్షల మంది ఫాలోవర్స్. అండ్ ప్రతి సంవత్సరం 2-3 వేల మంది మన దగ్గర యాత్ర చేస్తూ ఉంటారు. ఇది నా బేస్ అనమాట. సో దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. అదేంటి అంటే ఈ వీడియో ఆల్ అబౌట్ ఫుడ్ అనమాట. సో ఎవరైతే మా దగ్గరికి వస్తున్నారో కేదార్నాథ్ కింద సీతాపూర్లో మనకి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడతాం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి, సో దాని మీద ఈ ప్రత్యేకమైన వీడియో అనమాట. సో ఈ వీడియో అనేది నైట్ డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి రికార్డ్ అవుతుంది. సో మార్నింగ్ మేము ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళ ట్రెక్కింగ్, అండ్ అక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళని బద్రీనాథ్, ఢిల్లీ వెళ్ళే వాళ్ళని ఢిల్లీకి పంపించేంత వరకు ఈ వీడియో రికార్డ్ అవుతుంది. సో మా సైడ్ నుంచి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్నా, లేకపోతే మా గురించి పూర్తిగా తెలియాలనుకున్నా సరే ఫుడ్ ఏం పెడతామని చెప్పేసి సీతాపూర్ బేస్లో పూర్తి డీటెయిల్స్ మీకు కావాలి అంటే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూడాల్సి ఉంటుంది. చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫుడ్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టబోతున్నాం అని చెప్పేసి, సో అన్నిటికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మన రేషన్ ఎక్కడ స్టోర్ చేస్తామనేది. సో ఇది పక్కన నా రూము, అండ్ ఇదేమో రేషన్ స్టోర్ చేసే రూము అండ్ స్టాఫ్ రూము. ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియోలో మనం ఎక్కడ స్టే చేస్తాం, మన స్టే ఎలా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని చూడండి. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈ రూమ్ గురించి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మన రేషన్ అనమాట. అన్నీ ఒకటే దగ్గర స్టోర్ చేసి పెడతాము. ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇక్కడ రేషన్కి సంబంధించిన బియ్యం కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్న రేషన్ ఏదైతే ఉందో ఇందులో ఆల్మోస్ట్ ఒక 55% to 60% అంతా కూడా మనం ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చేసాము. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉండే ఎండుమిరపకాయలు మేము మన ఇంటి దగ్గర తోటలో కొని పట్టుకొని వచ్చాము. అండ్ ఇక్కడ తీసుకొచ్చిన కారప్పుడు వచ్చేసి మనం ఇంటి దగ్గర తోటలో ఎండుమిరపకాయలు కొని వెండబెట్టి తొడికలు తీసి మిల్లుకి వెళ్ళి పట్టించి మేమే స్వయంగా ప్యాక్ చేసి మన థార్రాక్స్, మన వుల్ఫ్లో ఇక్కడ దాకా తీసుకొని వచ్చేసాము. అంతేకాకుండా మన ఇంటి పక్కనే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చింత చెట్ల నుంచి దులిపిన చింతపండుని తీసుకొని వాటిని పిక్కను ఒలిపించి మా అమ్మమ్మ వాళ్ళే సొంతంగా స్వయంగా తయారు చేసి ఆ చింతపండుని మేము దాదాపు ఒక కింటా చింతపండుని ఇక్కడ తీసుకొచ్చాము. అంతేకాకుండా మసాలా, గరం మసాలా అంటారు. సో ధనియాలు, జీలకర్ర, ఆకులు, పత్తి, ఇక చెక్క అన్నీ కూడా మా ఇంటి దగ్గర అమ్మమ్మ గారు నీట్గా రోస్ట్ చేసి దాన్ని ఆరబెట్టి పౌడర్ చేసి దాదాపు ఒక 25 కిలోలు మేము దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చేసాము. సో కూర అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో వేస్తే అదే మంత్రం ఇక. సో టేస్ట్ అదిరిపోద్ది. అండ్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఫుడ్ కాబట్టి ఫుడ్ గురించి మనం డీటెయిల్గా చెప్తాము. ఎందుకంటే నేను ఒక ఫుడ్ని, నాకు ఫుడ్ చేయడం అన్నీ వచ్చు. ఎందుకంటే లైఫ్లో ఎక్కువ బ్యాచిలర్ లైఫే ఉంది. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి వంట, ఈ కిచెన్ అండ్ ఫుడ్ అనేది మన ఫ్యామిలీలోనే ఉందన్నమాట. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇడ్లీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏముండబోతుందో మీరు చూస్తారు ఈ వీడియో ఎండింగ్లో. సో దీన్ని ఆల్మోస్ట్ నేను ఎంత పెట్టి కొన్నానో మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి. షాక్ అయిపోతారు. దాదాపు 225 కిలోలు అంటే 2.5 టన్నులు దాకా నేను ఇడ్లీ పిండిని తెప్పించాను. దాని ప్రైస్ కూడా నేను పెడుతున్నాను, చూడండి. అర్థమైపోద్ది ఏ రేంజ్లో మేము దీనికోసం హార్డ్ వర్క్ చేస్తున్నామో, ఎంత స్టోర్ చేసామో. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎండుమిరపకాయలు అంటే మీరు చెప్తే నమ్మలేదు. ఇదిగో ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా. సో ఎండుమిరపకాయలు, అవి పాపడాలు, టమాటా స్టోర్ చేసాము, ఉల్లిగడ్డలు, ఇవన్నీ బియ్యము. అన్నిటికంటే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మన వాళ్ళు తినగలిగే బియ్యం అనమాట. నార్మల్గా మన బాస్మతి రైస్లు, తొక్క తోటకూరలు తినము. సో ఈ బియ్యాన్ని మీరు చూడొచ్చు. ఎందుకంటే ఈ బియ్యమే క్లియర్ పేరు రాసి చూడండి, సోనా మసూరి. సో ఈ బియ్యం అనమాట A1 గ్రేడు. సో ఈ బియ్యాన్ని మాత్రమే మన వాళ్ళు తింటారు. ఇది తింటేనే డైజెస్ట్ అవుతుంది. ఈ బాస్మతిలు కానీ, దొడ్డు బియ్యం కానీ మన వాళ్ళకి సెట్ కాదు. సౌత్ ఇండియన్ అంటే సోనా మసూరి ఉండాలి. సో ప్రాపర్గా బియ్యం కూడా మన కింద నుంచి తెప్పించి స్టోర్ చేసి పెట్టాము. దాదాపు మన దగ్గర చాలా బియ్యం బస్తాలు ఉన్నాయి. ఇంకా మిగిలింది దాదాపు ఒక 380 మంది దాకా ఉన్నారు పీపుల్. సో అంతమందికి ఈ బియ్యం సరిపోతుంది. ఆట, పప్పు కూడా కందిపప్పే పెడతాము. నల్ల పప్పు, రాజ్మా పప్పు, మిక్స్ దాల్ అలాంటి ఏమి ఉండదు. కందిపప్పు, ఒరిజినల్ కందిపప్పు మన దగ్గర ఉంటుంది. సో ప్రతిదీ మేము ఇక్కడ ఈ స్టోర్ రూమ్లో స్టోర్ చేసి పెడతాము. అండ్ అక్కడ కనిపించేది మీకు ఏదైతే ఉందో బన్నీ బీట్ కింగ్ బేస్ అనేది. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ స్టే చేస్తాను, దాని గురించి నేను వీడియో తీస్తున్నా. సో ఈ బన్నీ బీట్ కింగ్ బేస్లోనే నేను మన టీం వాళ్ళకి భోజనాలు ప్రిపేర్ అవుతాయి, మేము అక్కడే తినిపిస్తాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు మన చెఫ్ ఎలా ప్రిపేర్ చేస్తారు,
అండ్ ఫుడ్ ఎలా అరేంజ్ అవ్వబడుతుంది అవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో కనిపిస్తాం. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని తింటారు. ఇది బఫే, దీని గురించి నైట్ ఇంకా డీటెయిల్గా చూపిస్తాం మేము. అండ్ ఇది వచ్చేసి కిచెన్, దీన్ని మేమే బిల్డ్ చేసాం స్వయంగా, ప్రతి ఇంచ్ బై ఇంచ్. ఈ టేబుల్ కూడా దగ్గరుండి మేమే చేయించుకున్నాం. అండ్ ఇక్కడ అన్ని దొరకడం చాలా కష్టం. ఈ రేకులు తీసుకురావడానికి 60 కిలోమీటర్ దూరం వెళ్ళాను. నన్ను ఎప్పటి నుంచో ఫాలో చేసే వాళ్ళకి అన్ని క్లియర్గా తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి మా చెఫ్, మా అన్న. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా నాతో పాటే ఉన్నాడు. అన్న వచ్చేసి ఉత్తరాఖండే, కాకపోతే మేము దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పించినాం, కోర్స్ చేయించినాము. అండ్ నేను దగ్గరుండి రెసిపీస్ అన్నీ కూడా నేర్పించున్నాను అనమాట. సో దానివల్ల ప్రాపర్ ఇండియన్ టేస్ట్ కంటే కూడా మన సౌత్ ఇండియన్ టేస్ట్ అనేది అన్న తీసుకొని వస్తాడు. బికాస్ మనము ఎప్పుడైనా అందరికీ చెప్పేది ఇంపార్టెంట్ ఏంటంటే, ఫుడ్లో వండే విధానం ఎంత ఇంపార్టెంటో అందులో వేసే ఐటమ్స్ ఆ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో నార్త్లో ఉండే కారపొడి ఎంత వేసినా కలర్ వస్తుంది కానీ కారం రాదు. సో మనం ఇంటి దగ్గర పట్టి తీసుకొచ్చిన కారం కొంచెం వేయగానే కారం వచ్చేస్తుంది. సో దానికి దీనికి ఫరక్ అనమాట. సో అన్న పేరు వికాస్. హాయ్ హాయ్ బాయ్. హాయ్. कौन सा सब्जी बन रहा है आज? भिंडी. ఓకే, బెండి ఫ్రై. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మసాలాలు కూడా. సో ఉప్పు ఇది, ఓకే. అండ్ ఇది వచ్చేసి ఉప్పు. అండ్ ఇదేమో మన ఇంటి దగ్గర అమ్మమ్మ గారు చేశారు గరం మసాలా. సో క్లియర్గా చూడండి, ఎండమిరపకాయలు, ధనియాలు, इसको नाम क्या है? కస్తూరి మేతి, ధనియా పౌడరు, జీరా. ఇదేమో మన ఇంటి దగ్గర కారపొడి ఇది ప్రాపర్గా. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ చింతపండు నానబెట్టాము. అండ్ తొక్కలు రాకుండా నీట్గా జాలితోటి జల్లర పెట్టడం కోసం అని చెప్పేసి ఇందులో పెట్టారనమాట. సో చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సో అన్నీ ప్రాపర్గా మన స్టైల్లో మన విధానంలోనే అవుతాయి అనమాట. సో వీడేమో ఇంకా కిచెన్ టీము, హెల్పింగ్, కడగడం, తోడడం, కటింగ్ గిటింగ్ అన్నీ ఉంటుంది. ఓన్లీ కిచెన్ టీంలోనే దాదాపు ఒక 3 ఉన్నారు ఇందులో. అండ్ మిగతా ఎక్సెస్టెడ్ కిచెన్ ఇంకోటి ఉంది, మొత్తం 5 ఉంటారు. అండ్ అంతేకాకుండా మా టీం వాళ్ళు కూడా దీనికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. దాని తర్వాత నైట్ డిన్నర్ ఇక వీడియో ఎండింగ్లో వస్తుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. సో మిగతాదంతా మీరే చూడండి, నేను చెప్పడం కంటే కూడా అదే బెటర్. అండ్ ముందుగానే ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అండ్ చార్దా మొత్తంలో మీరు ఇలాంటి ఫుడ్ అయినా పెడతానా అంటే, నేను ప్రతి వీడియోలో చెప్పాను, మా పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా క్లియర్లీ ఉంటుంది. ఎవరైతే మా దగ్గర చార్ధామ్ యాత్రకు వస్తారో మేము వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తాము. సో మేము ఈ ఒరిజినల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఓన్లీ మా బేస్ అంటే సీతాపూర్లో ఉంటుంది. అండ్ ఆల్సో కేదార్నాథ్లో లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మనం సౌత్ ఇండియన్ ఇవ్వగలం అనమాట. మిగతా హోటల్స్లో 100% సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టలేం, బట్ అయినా స్టిల్ అందరి కోసం ట్రై చేస్తాం సిమిలర్ టు సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండేలాగా. లైక్ అంటే దాల్ కానీ, వైట్ రైస్ కానీ, ఇంకా వేరే కర్రీస్ లాంటి వెజ్ కర్రీస్ పెట్టి కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ అయితే తీసుకొని రాగలం. ప్రతి గ్రూప్లో లాస్ట్ ఇయర్ కూడా చూశారు, దాని ముందు ఇయర్ కూడా చూశారు, దాని ముందు ఇయర్ కూడా చూశారు. ప్రతి గ్రూప్లో ఏదో ఒక ఐటమ్ నేను చేస్తూ ఉంటా. వై? బికాస్ అది నా పని కాదు, కానీ నాకు వంట అంటే ఇష్టం. సో జనాలు ఇచ్చే స్ట్రెస్కి కొంచెం పీస్ఫుల్నెస్ అంటారు ఇక్కడ. అంటే నాకు ఏంటంటే ఏం లేదు, వంట అనేది స్ట్రెస్ బస్టర్. సో దానికి రిలాక్సేషన్ కోసం నేను వంట చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. 2 గ్రూపులకు ఒకసారి, 3 గ్రూప్స్కి ఒకసారి, లేదా 2 గ్రూపులు కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చడి. వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, అంటే చాలామంది తెలుసు, బట్ స్టిల్ నేను చేస్తే కొత్తగా ఉంటుంది. సో లెట్స్ మేక్ ఇట్. సో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసాం, నేను ఫ్రై చేసి పక్కా తీసుకుంటా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్, 1 by 1 జరగాలి. పద్ధతి ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. కాకుండా మీరు చూస్తున్న మన బేస్ అయితే ఉందో అది కొంచెం రేకుల షెడ్ ద్వారా ఉండడం వల్ల మీకు కొంచెం హైజీన్గా కనపడకపోవచ్చు, బట్ స్టిల్ డోంట్ వరీ గైస్. మేము ఎవ్రీడే నీట్ అండ్ క్లీన్గా క్లీన్ చేస్తాము, మెయింటైన్ చేస్తూ ఉంటాము. హిమాలయాస్లో ఇంతకంటే ఎక్కువ చేయలేం. అండ్ ఆల్సో చాలామంది చేతులు కడుక్కోకుండా వండుతున్నారు అంటున్నారని చెప్పి విజిబుల్గా వీడియో కూడా పెట్టాం. అండ్ నేను ఎలా పచ్చడి వేస్తున్నానో మా భరత్ కూడా పచ్చిపులుసు చేస్తున్నాను మన వాళ్ళ కోసం మీరు స్పెషల్గా. అండ్ ప్రతిసారి మా బేస్లో పచ్చిపులుసు వండేటప్పుడు ఖచ్చితంగా అది 100% మీరు తినుంటే అది మా భరతే చేసి ఉంటాడు. సో మోస్ట్లీ పికిల్స్ అండ్ సబ్జీస్ నేను చూసుకుంటాను, ఇలాంటి రసంలు పులుసులు మనోడు చూసుకుంటాడు. మీకు రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా మన వికాస్ అన్న చేసుకుంటాడు అనమాట. అండ్ ఇది చూడొచ్చు మీరు, పచ్చడి గ్రైండ్ చేయడానికి నేను క్లీన్గా చూసి పెడుతున్నాను అందులో. అండ్ ఇదే మనకి ఈరోజు స్పెషల్ పచ్చడి. అంతా ప్రిపేర్ అయిన తర్వాత కిచెన్ని మొత్తం మళ్ళీ క్లీన్ చేసి అంతా నీట్గా ఆర్గనైజ్ చేస్తాం అనమాట. టేబుల్స్ అన్ని కూడా అన్నీ సెట్ చేసేస్తాము. వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చొని తినడానికి ఒక 30 మంది 40 మంది ఈజీగా కూర్చునే కెపాసిటీ ఉంది. అండ్ ఆల్సో అన్ని బఫెట్స్లో నింపేసి నీట్ అండ్ క్లీన్గా అన్నిటిని కూడా మనం బఫేలో పెడతాము. కింద హాట్ వాటర్ ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఫుడ్ కూడా వేడిగా ఉంటుంది. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వైట్ అన్నము, మీరు చూడొచ్చు క్లియర్గా, అది కూడా సోనా మసూర్ మన ఇంటి స్టైల్లో. అండ్ పక్కన వచ్చేసి బెండకాయ టమాటా కూర, అది కూడా మన ఇంటి స్టైల్లోనే. ఇది వచ్చేసి టమాటా పప్పు, కొంచెం కూడా నీళ్ళు లేకుండా ఎంత తిక్కుని చూడండి. పక్కన వచ్చేసి పచ్చి పులుసు అనమాట, ఇది క్లీన్గా చూడండి మన భరత్ చేశారు పచ్చి పులుసు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చేసిన ఉల్లిగడ్డ పచ్చడి. అండ్ దాని పక్కనే పాపడాలు.
అంతేకాకుండా చాలామంది రోటీస్ కూడా తింటారు కాబట్టి రోటీస్ కూడా చేస్తాం. ఎవ్రీడే అట్లీస్ట్ 300-400 రోటీస్ కంటిన్యూస్గా వేడివేడిగా వస్తూనే ఉంటాయి. అండ్ మన వాళ్ళు డిన్నర్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఆల్మోస్ట్ లైక్ 100 మంది దాకా ఉంటారు. అండ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇందులో చార్ధామ్ వాళ్ళు ఉంటారు, దోధామ్ వాళ్ళు ఉంటారు, కేదార్నాథ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రెక్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడే సీతాపూర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ అందరికీ ఫుడ్ నచ్చుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఒకవేళ నచ్చకపోతే నా సైడ్ నుంచి నేను ఎప్పుడు చెప్పే మాటే, నేను ఎప్పుడు అందరికీ బెస్ట్ ఇవ్వలేను. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్ మాత్రమే. సో 100% బెస్ట్ ఇవ్వాలంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వల్లనే అవ్వదు. బట్ స్టిల్ ఇంత హైట్లో, ఈ హిమాలయాస్లో, ఈ టఫెస్ట్ సిచ్యువేషన్లో మేము ఇంటి దగ్గర నుంచి ఆ సామాన్లు తీసుకొచ్చి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టేస్ట్ చేస్తున్నామంటే దానికి మేము పడ్డ కష్టము, దాని వెనకాల చేసిన మేము గ్రౌండ్ వర్క్ అనేది అంత టఫ్గా ఉంటుందన్నమాట. సో మన వాళ్ళందరూ కూడా తింటున్నారు హ్యాపీగా. అండ్ రియాక్షన్ కూడా వాళ్ళ ఫేస్లోనే మీకు కనిపిస్తుంది, మీరు అందరూ క్లియర్గా చూడొచ్చు. బ్రో మనకి ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. మనకు భరత్ చేస్తాడు, పలుచుపులు చేస్తాడు, తింటుంటే అయితే అసలు లొట్టలేసుకుంటూ తింటాం బ్రో. బ్రో మన దగ్గర ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది బ్రో. అంటే ఇక్కడ కేదార్నాథ్ కానీ ఇట్లా అంటే నార్త్ సైడ్ వస్తే మనకు తెలుగు సౌత్ సైడ్ ఫుడ్ ఎక్కడా దొరకదు మనకు మ్యాక్సిమం, నాకు తెలిసి ఎక్కడెక్కడో హోటల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ట్రిప్కి వచ్చినప్పుడు అయితే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత బన్నీ అన్న వాళ్ళు ఫుడ్ అనేది సేమ్ మన ఇంట్లో వండుకునే లాగానే ఉంది. చాలా బాగుంది. రైస్ పెడతారు, చపాతీ పెడతారు, కర్రీస్ ఉంటాయి, పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అలాగే పక్కన నంచుకోవడానికి స్నాక్స్ కూడా ఉంటాయి. తినడం చాలా బాగున్నాయి బ్రో. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన, నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్ ఫైనల్లీ డిన్నర్ కంప్లీట్ అయిపోయి వీఆర్ స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. అండ్ రైట్ నో టైం వచ్చేసి మీరు చూడొచ్చు 10:45 అవుతుంది. సో డిన్నర్ అయిపోయింది, అంతా అల్లా కల్లోలంగా ఉంది చుట్టూ. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 2 రకాల బ్రేక్ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే కేదార్నాథ్ ట్రెక్ స్టార్ట్ చేసి అంటే ఇక్కడ నుంచి మన కేదార్నాథ్ వెళ్తారో ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్, వాళ్ళకేమో మేము పులిహోర ఇస్తాము. పులిహోర మసాలా కానీ అన్నం కానీ 2 కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తాం. రాత్రి అంటే 12 గంటలకల్లా ప్రిపేర్ చేసి పెడతాము, 3 గంటలకల్లా ప్యాక్ చేయాలి కాబట్టి. అండ్ ఇంకొక వెరైటీ ఉంటుంది, అది మీకు చేసేటప్పుడే మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇగో చూడొచ్చు మీరు, ఇగో పల్లీలు ఫ్రై చేస్తున్నారు రైట్ను. సో ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశారు. ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇవి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు. సో అన్నీ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసి పెడతాం మేము. అన్నీ ఇప్పుడు ఫ్రై చేసేసి పల్లీలని, మిరపకాయలని అన్నీ కూడా పులిహోరలో మంచిగా మన ఇంటి స్టైల్లో బెల్లం పులిహోర, చింతపండు వేసి సూపర్గా ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి అన్నం వండాలి. ఆల్రెడీ రాత్రి గ్రూప్ కోసము ప్రిపరేషన్ అన్నం ఉంటుంది, కొంచెం మిగులుతుంది, బట్ అది మనం యూజ్ చేయము మోస్ట్లీ, ఎందుకంటే ఖరాబ్ అయితే అవ్వదు 100% ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్కి. బట్ స్టిల్ అయినా సరే మేము లెక్క ప్రకారం ప్రిపరేషన్ చేస్తాం, గ్లాస్ వైజ్గా వండుతాం అనమాట. సో ఇప్పుడు రేపటికే మళ్ళీ ఇప్పుడు అన్నం ప్రిపేర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ప్రతిరోజు రొటీన్ ఇదే, రైస్ వండడం, చట్నీ చేయడం, పులిహోర చట్నీ చేయడం, అండ్ దాన్ని కలపడం, అండ్ జనాలకి ప్యాక్ చేసి ఇవ్వడం అనమాట. సో ఎవ్రీడే రొటీన్ ఇదే ఉంటుంది. అండ్ మా వాళ్ళకైతే ఇది కొట్టిన పిండి అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ మా టీంలో చాలామంది నార్త్ వాళ్ళు ఉన్నా సరే బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా పులిహోర, ఇడ్లీలే తింటున్నారు. సో మీరు చూడొచ్చు అన్నం కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం వేడివేడిగా, మీరు కళ్ళ ముందు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేమో మేము పచ్చిమిరపకాయలు చట్నీ కోసము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే మేము పల్లీ చట్నీ ఇస్తాం మన. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:13 అవుతుంది. లైట్గా వర్షం పడుతుంది. ఇప్పుడే జనాల్ని లేపాము పైకి వెళ్ళే వాళ్ళని. సో మన బేస్లో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ముందుగా చాయ్ పెడతాం, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాం. అండ్ అన్నిటికంటే ముఖ్యం బ్రేక్ఫాస్ట్తో పాటు మనం టీ కూడా ప్రిపేర్ చేస్తాము. కాకపోతే టీ తాగే వెళ్తారు, దాని పక్కన ఉన్నదేమో హాట్ వాటర్. సో కొంతమంది వేడి నీళ్ళు కూడా బాటిల్లో ఫిల్ చేసుకుని వెళ్తారు. అండ్ ఇప్పుడే చేసిన వేడివేడి అన్నంని మీరు చూడొచ్చు డివైడ్ చేసి మొత్తం విడదీసి, అండ్ మన పులిహోర మసాలా అందులో కలిపి, అండ్ చేత్తో కలుపుతున్నాం అని తప్పుగా అనుకోకండి, చేయి కడుగుతున్నాం, డోంట్ వరీ కలుపుతున్నాం. అండ్ సాల్ట్ జ్యూస్ ఓకే అన్న తర్వాత అన్నిటినీ కూడా కంటైనర్లో ప్యాక్ చేస్తాం. ఇందులో వచ్చేసి 450 ml పడుతుంది అనమాట. ఒక మనిషి కడుపు నిండా తినొచ్చు అంత పడుతుంది, 450 ml. సో దాని నిండా ప్యాక్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ ఉంటుంది. అండ్ ఇలా ప్యాక్ చేస్తే మా టీం మెంబర్స్ అండ్ నేను కూడా ఇంక్లూడింగ్, ఎందుకంటే ఒక రోజులో 100-120 ప్యాకింగ్ ఉంటాయి కాబట్టి త్వరగా టైం పీరియడ్లో చేయాలంటే అందరం కలిసి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు మేము నైట్ అంతా పడుకోకుండా మాది ఇదే పని, బ్రేక్ఫాస్ట్ ప్యాకింగ్,
ప్రిపరేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరి పైకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు ఎవరైతే ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్తారో వాళ్ళకి మాత్రమే మేము పులిహోర. బికాస్ మేము ముందు కొన్ని రకాలు ట్రై చేస్తున్నాం, పూరి ట్రై చేసాం, సమోసా ట్రై చేసాం, పోహా ట్రై చేసాం, ఉప్మా ట్రై చేసాం, అండ్ ఈవెన్ ఇడ్లీ కూడా ట్రై చేసాం. కాకపోతే ఇడ్లీ అనేది పైకి వెళ్ళే కొద్దీ ఆ కోల్డ్ వెదర్కి అండ్ అబోవ్ సీ లెవెల్నెస్కి అది గట్టిపడిపోతూ ఉంటుంది. సో కాబట్టి మేము పైకి వెళ్ళే వాళ్ళకి పులిహోర ఇవ్వడం బెటర్ అని డిసైడ్ చేసాం. ఎందుకంటే అందులో పులిహోరలో చింతపండు, బెల్లం ఇవన్నీ వెళ్ళడం వల్ల ఒక 8 గంటలైనా సరే అది ఖరాబ్ అవ్వకుండా అలానే ఉంటుంది. దానివల్ల అదే బెస్ట్ చాయిస్ అవుతుంది. చాలామంది ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత తింటారు, కొంతమంది పైకి వెళ్ళిన తర్వాత తింటారు, లేదా మధ్యలో కూడా తింటారు వాళ్ళ ఇష్ట ప్రకారము. సో మీరు చూడొచ్చు, మేము బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసి బయట పెట్టేస్తాము కౌంట్ వైజ్గా, అండ్ టీ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాగ్స్లో బ్రేక్ఫాస్ట్ అన్నిటిని పెట్టేసుకుంటారు, అండ్ చాయ్ కూడా తాగుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్ లెవెల్లో బరాబర్గా ఎవరిది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా, సరిపోతుంది. అండ్ ఈరోజు పొద్దున్నే భయంకరంగా వర్షం పడుతుంది, బట్ స్టిల్ మేము అసలు ఆగము. ఎప్పుడు చూసినా సరే వర్షమైనా సరే ఏదైనా సరే 100% మేము గ్రూప్ని ట్రెక్కింగ్ పంపించేస్తాం. వై బికాజ్ ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తాం కాబట్టి. అండ్ మీరు చూడొచ్చు గ్రూప్లో డిఫరెంట్ ఎమోషన్ పీపుల్ ఉంటారు. చాలామంది భయంతో ఉంటారు, ఇలా చాలామంది కొంతమంది ఎక్సైట్గా ఉంటారు, చాలామంది హ్యాపీగా ఉంటారు. అండ్ చాలామందికి ఎట్లా అంటే నాట్ ఈవెన్ ఒక్క పర్సన్ కూడా నాలెడ్జ్ ఉండదు, ఎవరో ఫ్రెండ్ నన్ను ఫాలో కొట్టి వీడియోస్ చూసి వాళ్ళని తీసుకొని వచ్చేస్తారు. అసలు కేదార్నాథ్ అంటే ఏంటో కూడా తెలియదు, ఏదో ఫ్యాషన్ సింబల్ లాగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వీడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చిన్న విషయాల్లో కూడా వాళ్ళు రియాక్ట్ అయిపోతుంటారు. వై బికాజ్ ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళకి చాలా పెద్దగా కనిపిస్తాయి, బట్ వాళ్ళు వచ్చిన ప్లేస్ గురించి వాళ్ళు మర్చిపోతారు, ఇబ్బంది పడతారు. సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఇలా గ్రూప్ పిక్చర్ తీసుకుంటామో, తర్వాత వాళ్ళకి గైడ్ని ఇంట్రడక్షన్ ఇచ్చేసి వాళ్ళకి ఎవరైతే గుర్రం మీద వెళ్తారో గుర్రం, వాళ్ళకి డోలీ అన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేసి మేము అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ట్రెక్కింగ్కి పంపిస్తాము. మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వర్షమైనా సరే ఏదైనా సరే అందరూ ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. అండ్ అందరికీ నేను దగ్గరుండి బాయ్ చెప్పి పంపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇడ్లీ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. సో నైట్ పిండి కలిపి పెట్టేసి పొద్దున్నే ఇడ్లీ ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇది మేము మనాలి నుంచి స్టార్ట్ చేసాము. అండ్ ఎవరైతే కిందకి వెళ్తారో వాళ్ళకి మాత్రమే మేము ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, పైకి వెళ్ళే వాళ్ళు పులిహోర ఇస్తామన్నమాట. ఇడ్లీ వచ్చేసి ఒక దాంట్లో 50 పీసెస్ వస్తాయి. సో ఇదైతే మాకు ఈజీగా ఉంటుంది, అండ్ తినే వాళ్ళకి కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, అండ్ ఈజీగా ఉంటుంది అరగడానికి కూడా, అండ్ కిందకి వెళ్ళేటప్పుడు గడ్డ కట్టదనమాట. సో మీరు చట్నీ చూడొచ్చు, ఏదో నీళ్ళు కాదు, ఒత్తుగా చట్నీ, పల్లీ చట్నీ మన స్టైల్లో ప్రాపర్గా చేసి ప్యాక్ చేస్తాం అనమాట, లీక్ అవ్వకుండా నీట్ అండ్ క్లీన్గా. మీరు చూడొచ్చు. సో దాదాపు ఈరోజు 60-70 మంది ఉన్నారు. సో ఇడ్లీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్లీన్ నీట్గా వచ్చున్నాయో. సో వీటన్నిటిని మళ్ళీ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ముందు చూసింది పులిహోర ప్యాకింగ్, ఇప్పుడేమో మీరు ఇడ్లీ ప్యాకింగ్ అనమాట. ప్రతి పంచ్కి 3 పీసెస్ వస్తాయి, పెద్ద ఇడ్లీలు 3 పీసెస్ చట్నీ అనమాట. సో ఎవరైతే మన సీతాపూర్ నుంచి బద్రీనాథ్కి బయలుదేరి వెళ్తున్నారో, సో కేదార్నాథ్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతారు, దోదం కానీ చార్ధామ్ కానీ బద్రీనాథ్ వెళ్తారు, వాళ్ళందరికీ కూడా మేము ఈ బ్రేక్ఫాస్ట్ ఇస్తామన్నమాట. సో ప్రతి ఒక్కరి కిందకి వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో కూడా మీకు కొంతసేపట్లో చూపిస్తాం, మీరు చూడొచ్చు. అండ్ మీరు చూడండి, ఒక అట్లీస్ట్ దీనికే పులిహోర కంటే కూడా ఇడ్లీకే ఆల్మోస్ట్ లైక్ ప్యాకింగ్కే 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుంది ప్రతి దానికి. మీరు చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా 3 ఇడ్లీలు, ఒక చట్నీ ప్యాకెట్ లీక్ అవ్వకుండా, ఎందుకంటే కలిస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి స్మెల్ రాకుండా చట్నీని సపరేట్గా ఇడ్లీని సపరేట్గా మేము ఇస్తాం అనమాట. అండ్ మేము ప్యూర్గా యూజ్ చేసేది అల్యూమినియం ఫాయిల్ అండ్ వైట్ పేపర్ పైది. సో ప్లాస్టిక్ ఎక్కడా వాడట్లేదు. అండ్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బండ్లన్నీ కూడా స్టార్ట్ చేసేసి మన హోటల్ ముందు పెట్టేస్తాము. అండ్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళ లగేజ్లు తీసేసుకొని వస్తారు. అండ్ ప్రతి ఒక్కరు లగేజ్లు అక్కడ పెడతాం. మీరు చూడొచ్చు, మన వుల్ఫ్ కూడా మీకు కంటికి కనిపిస్తుంది. చాలా రోజులు 2 నెలలు అయిపోయింది దీన్ని స్టార్ట్ చేసి. చూడాలి. బన్నీబీట్ కింగ్ వాళ్ళతో చార్ధామ్ యాత్రకు వచ్చాము. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ అందరం వచ్చాము. అండ్ మా పెద్దమ్మ, పెద్దనాన్న, మదర్ ముగ్గురు తీసుకొచ్చాను, అంత సీనియర్ సిటిజన్స్. చాలా బాగా జరిగింది. యమునోత్రిలో గైడ్ అయితే చాలా హెల్ప్ చేశారు. ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ నేమ్ ఇస్ శుభం. అండ్ నిన్న కేదార్నాథ్ వెళ్ళాము. దెర్ వాజ్ లైట్ ల్యాండ్ స్లైడ్ అండ్ ఆ గైడ్ కూడా బాగా తీసుకెళ్లారు. అతని పేరు సంజు. ఈజ్ ఆల్సో వెనకాలే ఉండి చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, సింగిల్ థింగ్స్ ఆల్సో. చిన్న ఇష్యూస్ వస్తాయి ఎవ్రీ టైం ట్రావెల్ చేసినప్పుడు. అండ్ ఆ విషయాల్లో కూడా దే టుక్ సో మచ్ అట్మోస్ట్ కేర్ తీసుకుని అందరినీ చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ book with these people so that you can go very safely and get back home safely. Thank you.
అండ్ మీరు చూడొచ్చు అందరు లగేజ్లు పట్టుకొని వాళ్ళ ప్యాకింగ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మేము అందరి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఎవరి సీట్లలో మేము పెట్టేస్తాం అనమాట. సో వాళ్ళు ఎక్కడమే వాళ్ళ సీట్లో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాళ్ళు తినేయచ్చు అనమాట. సో ప్రాపర్ కౌంటింగ్ ప్రకారము ఎవరి సీట్లలో వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో మేము పెట్టేస్తాం మా టీం దగ్గరుండి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ బాగా థ్యాంక్ యూ అన్న. మా టూర్ అంతా కూడా బాగా జరిగింది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం బాయ్. బన్నీకి చెప్పండి ఒక మాట. కంపల్సరీ ఏమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద ట్రిప్ అండ్ ద కేర్ దే హ్యావ్ టేకెన్. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. బై. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తార్లో ట్రిప్ వేయాలి భయ్యా. కంపల్సరీ అన్న. మనాలిలో ఇది మనాలి మొత్తం మీకు మోస్ట్లీ ఈ బ్యాచ్ వస్తుంది. ఓకే మాత్రం డిలీట్ చేయొద్దు. ఉంటుంది, అట్లనే ఉంటుంది, డిలీట్ చేయం. గ్రూప్ లో డిస్కషన్ చేసుకోవాలి. ఆ గ్రూప్ లో డిస్కషన్ చేసుకోవద్దు. సో ఫైనల్లీ వెహికల్స్ అన్నీ కూడా బయలుదేరి కిందకి వెళ్తున్నాయి. 2 బండ్లేమో బద్రీనాథ్ వెళ్తున్నాయి, ఒకటేమో ఢిల్లీ వెళ్తుంది. ఇది మన డైలీ రొటీన్ అనమాట. సో మన దగ్గర వచ్చిన సీతాపూర్ బేస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. హర హర్ మహాదేవ్.